హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్. మన ఛానల్ మీరు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆరోగ్యశ్రీ గురించి. ఆరోగ్యశ్రీ మనం ఇంతకుముందు 5 lakhs అప్లై చేసింది, ఇప్పుడు 10 lakhs సేమే. అప్పుడు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, కార్డు డౌన్లోడ్ కాని వాళ్ళు, కార్డు రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అది అప్లై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ సిఎస్సి సెంటర్ కానీ పోవాలి. ఫస్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలి, మన కార్డు ఎలా ఉన్నదా లేదనేది ఎలా చూసుకోవాలి అనేసి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం వచ్చేసి క్లిక్ చేసుకోండి ఆరోగ్యశ్రీ అని క్లిక్ చేయండి. ఆరోగ్యశ్రీ తెలంగాణ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్డు సెర్చ్ అని ఉంది కదా, కార్డు సెర్చ్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఈ నెల 13 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఈ కేవైసీ అవుతాయో, ఎప్పటి వరకు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలో తెలియదు. కాబట్టి మీరు ముందుగా చేసుకునే వాళ్ళు ఉంటే ముందుగా వెళ్ళేసి సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి మీరు చేసుకోండి. ఫస్ట్ మన ఎఫ్ఎస్సి నెంబర్ అంటే మన రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మనం సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ వస్తుంది. లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ కేవైసీ కాలేదు అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ ద్వారా మనం ఈ కేవైసీ అయినవి ఉన్నాయనుకో, అవి ఈ 1 month కానీ 2 monthలో కానీ మనకు పోస్ట్లో కార్డ్స్ వస్తాయి అనేసి అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ కేవైసీ కాని వాళ్ళు ఉంటారు. ఆ కాని వాళ్ళు వచ్చేసి మనం సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ కానీ వెళ్ళి చూసుకోవాలి. అది కూడా ఎలా చూసుకోవాలనేది మీకు మనం గూగుల్కి వెళ్ళేసి బెనిఫిట్రీ NH.go.in అనేసి క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మన బెనిఫిట్స్ పెట్టేసుకొని టిక్ మార్క్ చేసుకొని ఫస్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత దాని కింద మన మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టేసేయాలి. వెరిఫై కొట్టేస్తే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, 6 digit ఓటీపీ ఉంటుంది. దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్చర్ వస్తుంది, క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది లాగిన్ చేసుకోవాలి. మనం లాగిన్ చేసుకున్న తర్వాత ఈ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. మనం PMJYC ఉంది కదా, ఇది స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్డు సర్చ్ బై ఉందిగా, మనకు ఆధార్ కార్డా, ఫ్యామిలీ ఐడి అంటేనేమో రేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ ఫ్యామిలీ ఐడి కానీ పెట్టవచ్చు. నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తున్నాను. తర్వాత పక్కన క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి ఎన్ని అప్రూవర్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నది అనేది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, కార్డు డీటెయిల్స్ అని ఉన్నది కదా, ఇక్కడ మనకి ఇంతమంది 4 members చేసుకున్నారు. చేసుకున్న దగ్గర ఇక్కడ ఒకటి పెండింగ్ ఉన్నది, అంటే ఇది ఈకేవైసీ వెరిఫై అయింది కానీ కార్డ్ స్టేటస్ రాలేదు. ఇది రాలేదు కాబట్టి మనం మళ్ళీ ఈకేవైసీ చేయించాలి వీళ్ళది. ఈకేవైసీ మన దగ్గరలో ఉన్న సిఎస్సి కానీ మీ సేవ కానీ వెళ్ళేసి ఈకేవైసీ చేయించుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే ఈ 2-3 months లిస్ట్లో అప్డేట్ అయితే, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి అప్డేట్ అయితే మనకు నెక్స్ట్ 2-3 monthsలో మన కార్డు పోస్ట్కి వస్తుంది. ఫస్ట్ చేసిన వాళ్ళకి కొంతమంది కార్డ్స్ పోస్ట్లో వచ్చాయి, కొంతమంది రాని వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ వస్తుంటాయి. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు చేసి చూపిస్తాను.